హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మరదల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న చల్మిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 కప్పుడు నువ్వులను దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నెయ్యి వేడైన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పును ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1/2 కప్పు కాజు పలుకులను, 1/2 కప్పు బాదం పలుకులను ఒకటి తర్వాత ఒకటి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాజు, బాదం అండ్ కొబ్బరిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్మిడికి మెయిన్ పార్ట్ అయిన బియ్యపు పిండిలో మనం వేయించుకున్న నువ్వులను, కొబ్బరిని, బాదం, కాజులను వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్ని తీసుకున్నాను. చల్మిడికి రాత్రంతా బియ్యాన్ని నానబెట్టాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని తెల్లారి వడకట్టి గిర్నీ ఆర్ మిక్సీ చేసుకోవాలి. అంటే బియ్యాన్ని 6 to 8 hours నానబెట్టి గిర్నీ పట్టియాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేయించిన నువ్వులు, కాజు, బాదం, కొబ్బరి, ఇలాచి పౌడర్ బియ్యపు పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చల్మిడికి పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ని తీసుకోవాలి. అందులో 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ షుగర్ని కరిగించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పాకం రెడీ అవుతుంది. మనకి చల్మిడికి ముద్ద పాకం రావాలి. అందుకోసం మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ టెస్ట్ చేయాలి. టూ మినిట్స్ తర్వాత మనకి పాకం రెడీ అయిందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. ఇలా వాటర్లో వేసినప్పుడు పాకం ఇలా ముద్దలా రావాలి. ఇలా ముద్దలా వచ్చినట్లయితే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చక్కెర పానకం చల్లారక ముందే మనం ఇంతకుముందు రెడీ పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. బియ్యం పిండిని ఒకటేసారి మొత్తంగా వేయకుండా కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలి. చిన్నప్పుడు ప్రతి సమ్మర్లో మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు ఈ చల్మిడి ఖచ్చితంగా చేసేవారు. ఇది చాలా ఎనర్జీ బూస్టర్లా పనిచేసేది. సమ్మర్లో చల్మిడి కొద్దిగా తీసుకున్నా చాలా ఎనర్జీని ఇస్తుంది. పానకంలో బియ్యపిండిని వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చల్మిడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.